వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. ఐబీపీఎస్ నుంచి క్లర్క్ నోటిఫికేషన్. ఇప్పుడు క్లర్క్ పేరుని అనేది చేంజ్ చేసిర్రు. క్లర్క్ పేరుని కస్టమర్ సర్వీస్ అసోసియేటివ్ అని పేరు చేంజ్ చేయడం జరిగింది. క్లర్క్ నోటిఫికేషన్ని కస్టమర్ సర్వీస్ అసోసియేట్గా చేంజ్ చేయడం జరిగింది. దీనికి డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. ఒకసారి దీని యొక్క అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయితే అదంతా చూద్దాం. ఇక్కడ అప్లికేషన్ డేట్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్. 1 ఆగస్ట్ నుంచి స్టార్ట్. ఎండింగ్ డేట్ 21 ఆగస్ట్కి ఎండ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది. ప్రిలిమినరీ యొక్క అది ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అదేమో సెప్టెంబర్లో ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్లో, మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. ఓకేనా. ఇది అప్లికేషన్ స్టార్టింగ్, ఎగ్జామ్ డేట్లు. నెక్స్ట్ ఇవి దేనికోసం ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందనంటే బ్యాంక్ ఆఫ్ బరోడాలో, కెనరా బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంకు ఇండియా, మహారాష్ట్ర బ్యాంకు, ఈ బ్యాంకులలో కస్టమర్ అసోసియేటివ్ అంటే క్లర్క్ పోస్టులని ఫిల్ చేయడానికి కోసం. దీని యొక్క సాలరీ వచ్చేసి 24,050 అనేది బేసిక్ పే. దానికి డిఏ, టీఏ అండ్ హెచ్ఆర్ఏ ఇవి యాడ్ చేసి అని సాలరీ మనకు వస్తుంది అన్నట్టు. ఇది ఓన్లీ బేసిక్ పే అంటారు దీన్ని, బేసిక్ పే. నెక్స్ట్ ఇయర్కి మన బేసిక్ పే ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 1340 ఇంక్రీజ్ అవుతుంది. అట్లా 3 ఇయర్స్ వరకు 1340 అనేది ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ అది సాలరీ విషయానికి వస్తే, నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీకి ఏమో 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీడీకి వాళ్ళకేమో 10 ఇయర్స్ వరకు అట్లా రిలాక్సేషన్ ఉంటుంది. ఒక పేపర్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమ్స్లో ఇంగ్లీషు, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ 3 ఉంటాయి. అన్నీ ఇంగ్లీష్ 30, న్యూమరికల్ ఎబిలిటీ 35, రీజనింగ్ ఎబిలిటీ 35. 100 క్వశ్చన్లు, 100 మార్క్స్. మొత్తం టోటల్ టైం వచ్చేసి 60 మినిట్స్. ఇది దానికి సపరేట్గా ఉంటుంది టైమింగ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఇది. జనరల్ ఫైనాన్స్కి 40, ఇంగ్లీష్కి 40, రీజనింగ్కి 40, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్కి 35, 155 క్వశ్చన్స్, 200 మార్క్స్, 120 మినిట్స్. ఇది కొత్త చేంజ్ అనేది జరిగింది ఇది ఇక్కడ. నెక్స్ట్ ఇవి మనం లోకల్ లాంగ్వేజ్ ఏది ఉండాలి, ఏదైనా మనం ఏ స్టేట్కి అప్లై చేసినా కూడా ఏం కాదు. మనం ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తే అక్కడ ఉండాల్సిన లాంగ్వేజెస్ ఇంగ్లీషు, హిందీ, తెలుగు అనేటివి మనకు వచ్చి ఉండాలి అక్కడ అప్లై చేయాలంటే. ఆంధ్రప్రదేశ్కి అప్లై చేయాలంటే, ఒకవేళ తెలంగాణకి అప్లై చేయాలంటే ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ వచ్చి అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. తెలుగు అక్కడ లోకల్ లాంగ్వేజ్ అన్నట్టు. లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు వచ్చి ఉండాలన్నట్టు దాని అర్థం. ఓకేనా. నెక్స్ట్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 175, అదర్ క్యాండిడేట్స్కి 850 ఫీజు అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పోస్టులు, ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇది IBPS.in అని కొడుతురంటే ఇది ఈ PDF అనేది అవైలబుల్ ఉంటుంది. ఏ బ్యాంకులో ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అండమాన్ నికోబార్లో ఎన్ని ఉన్నాయి పోస్టులు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేది ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మన తెలంగాణలో చూద్దాం ఒకసారి పోస్టులు. తెలంగాణలో వచ్చేసి టోటల్ పోస్టులు అనేది 261 పోస్టులు ఉన్నాయి. టోటల్ పోస్టులు 261. ఈ పోస్టులకు మనం అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, తెలంగాణనే కాదు, అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మనకి అంతే. ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఓకేనా. డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా IBPSకి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ.